ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ అకస్మాత్తుగా ప్రధానిని ఎందుకు కలిశారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తన ఆస్తులకు లెక్కలు చెప్పలేని జగన్ అందరిపైనా విమర్శలు చేస్తారని ఎద్దేవా చేశారు. విశాఖ హవాలా కుంభకోణం పాత్రధారులకు జగనే స్ఫూర్తి అని ఆయన విమర్శించారు. ఇటీవల కాలంలో దేశంలో అవినీతి పైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న వాళ్ళందరిపైన కేసులు పగడ్బందీగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఏం మాట్లాడారు? మా ఎంపీలు రాజీనామా చేస్తారు, లగ్నం పెట్టారు. దేనికి? స్పెషల్ స్టేటస్కి. ఇప్పుడు లగ్నం పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేస్తామంటారు. ఓకే, ఏం చెప్పాలి? దేనికి పోయారు మీరు ప్రధానమంత్రికి? ఓకే, వెళ్ళావు. ప్రధానమంత్రి ఈజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడి. ఈ హెస్ టు గివ్ ఇంటర్వ్యూ. నువ్వు అపోజిషన్ పార్టీ, నీకు ఒక 6 మంది ఎంపీలు ఉన్నారు, 6 7 ఉన్నారు అనుకుంటా, ఇంకా ఉన్నారు. మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీ ఎంపీలు అడుగుంటారు, పోయేసి మా లీడర్ వస్తున్నాడు మీరు ఇవ్వాలని. పిఎం ప్రధానమంత్రి కాబట్టి అన్ని పార్టీలకు ఇస్తారు, వీళ్ళకి కూడా ఇచ్చారు. ఇస్తే దేనికి పోయారు మీరు? ఏం అడిగారు? మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్పారా? దేనికోసం పోయారు మీరు? చెప్పాలి కదా. 11 గంటల వరకు రహస్యంగా పెట్టుకొని 11 గంటలకు వెళ్ళి నేను ఇప్పుడు వచ్చి వెరిఫై చేస్తే వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత చెప్పాడు. అంత రహస్యం ఏంటి? ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్. ఏంటి మీకు ఏమి కల వచ్చింది, లేకపోతే ఏమి వచ్చింది, లేకపోతే నువ్వేం ఊహించుకున్నావు, ఏం భయపడ్డావు, దేనికి పోయావు, ఏమి సాధించావు కూడా చెప్పాలి కదా. అతను నేచర్ ఏంటంటే 40,000 కోట్లు చేసిన, తప్పుడు కంపెనీలు పెట్టినా, పోలీసులు మాట్లాడినా, లేకుంటే ఎవ్రీడే ఫ్రైడే పోయి వచ్చినా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు, ఎదురేస్తున్నాడు క్వశ్చన్స్ అని మనల్ని. ఇంతవరకు మీ ఇల్లు ఎవరిదని చెప్పడు, కానీ ఇక్కడ వాళ్ళందరిపైన ఆరోపణలు చేస్తాడు.